బైబిల్ తెరవండి. प्रिय सब लोग बाइबल खोलिए। అందరూ బైబిల్ జీవ గ్రంథాన్ని తెరిచి सब जीवित ग्रंथ को खोलेंगे, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. प्रभु के वचन को ध्यान करेंगे। మరి అటు ఇటు ధ్యానం పెట్టకుండా మరి దేవుని వైపు ధ్యానం ఉంచండి. इधर उधर ध्यान ना करें, प्रभु की वचन की ओर ही ध्यान करें। ప్రియులారా, प्रियो, ఆధ్యాత్మిక విషయాలని బైబిల్లో పరిశుద్ధాత్ముడు ఉపమానము లేకుండా ఏమీ చెప్పలేదు. आत्मिक विषयों को बाइबल में यीशु मसीह ने बिना दृष्टांत के कुछ भी नहीं बताया। ఉపమానం, दृष्टांत, ఆధ్యాత్మిక ఉపమానాలు आत्मिक दृष्टांत। చూడండి, देखिए, మరి సిస్టర్స్ కూడా ఆహారం వండేటప్పుడు మరి ఆ అన్నము ఉడికిందా ఉడకలేదా, సగం ఉడికిందా మరి సగమే ఉడికిందని ఆ పొట్టుకుని చూస్తారు, ఆ యొక్క అన్నాన్ని కూడా. सिस्टर लोग भी घरों में जब खाना बनाते हैं देखते हैं चावल पका है या नहीं, आधा पका है, कच्चा है या पूरा पक गया करके देखते हैं, చూస్తారు. देखते हैं। తర్వాత రొట్టెలు చేసేటప్పుడు కూడా और रोटी बनाते समय भी ఆ రొట్టెలు ఆ పెనం మీద వేసేటప్పుడు మరి మొత్తం ఉడికిందా లేకపోతే కొంత ఏమైనా పచ్చిగా ఉందని కూడా చూస్తారు. रोटी को भी बनाते समय पूरा पका या नहीं या कच्चा तो नहीं है उस पर भी ध्यान देते हैं। అంటే मतलब సగం ఉడికిన కూరలు కూడా మరి మనం తినం, आधा पक्का हुआ सब्जी भी हम नहीं खाते। పూర్తిగా మంచిగా ఉడికిన తర్వాత తింటాం. पूरी सब्जी पकने के बाद ही हम खाते हैं। ఇదే విధంగా उसी तरह ఆధ్యాత్మిక విషయాల్లో కూడా జాగ్రత్త మనం గమనించాలి. आत्मिक विषयों में भी हमें ध्यान देना चाहिए, జాగ్రత్త గమనించాలి. ध्यान देना चाहिए। నిన్న మనం చెప్పుకున్నాం, कल हमने सुना था నికోదేముతో యేసు ప్రభు మాట్లాడినప్పుడు కొత్తగా జన్మించాలని. निकोदेमुस से यीशु मसीह ने बातें की और कहा नए सिरे से जन्म लेना चाहिए। కొత్తగా జన్మిస్తేనే పరలోక రాజ్యం ఉంటుంది అన్నాడు. नए सिरे से जन्म लोगे तभी स्वर्ग का राज्य మరి मिलेगा। కొత్తగా నేను ఎలా జన్మించేది అని చెప్పి మరి నికోదేము యేసు ప్రభువుని అడిగాడు. यीशु मसीह से निकोदेमुस ने पूछा नए सिरे से कैसे जन्म लेना है। అప్పుడు యేసు ప్రభువు వారు చెప్పారు, तब यीशु मसीह ने कहा ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని పరలోక రాజ్యం వెళ్ళడు అన్నారు. मनुष्य जल और आत्मा से नया जन्म पाएगा तभी वो स्वर्ग राज्य जाएगा। కాబట్టి క్రొత్త జన్మ అంటే नया जन्म मतलब నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. जल से और आत्मा से हमें जन्म लेना है। అది పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువులో ఉండి చెప్పించాడు ఆ మాటని. पवित्र आत्मा ने यीशु मसीह के अंदर रहकर ये बातों को बताया है। జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए, మరి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినటువంటి ఆ మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే पवित्र आत्मा ने जो बातें बताई हैं उन बातों पर अगर ध्यान दे तो మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే हमें स्वर्ग राज्य जाना है तो మరి నీటి మూలముగాను ఆత్మ మూలంగాను పూర్ణంగా జన్మించాలి. पानी के द्वारा और जल आत्मा के द्वारा पूरी रीति से हमें जन्म लेना నిన్న चाहिए। నీటి మూలముగా జన్మించడం అనేది తెలుసుకున్నాం. कल के दिन हमने सिर्फ जल के द्वारा जन्म लेना उसके विषय में ही जाना था। కేవలం నీటి మూలముగానే జన్మించి ఆత్మ మూలముగా జన్మించకపోతే అది అధూరా జన్మ అవుతుంది. केवल जल से ही हमने जन्म पाया है और आत्मा से नहीं पाया तो वो अधूरा है। చాలా మంది క్రైస్తవుల్లో మనం చూస్తాము, बहुत सारे क्रिश्चियन के अंदर हम देखते हैं నీటి మూలముగా జన్మించిన వాళ్ళు ఉండొచ్చు, पानी के द्वारा जन्म पाए हुए लोग हो सकते हैं, కానీ ఆత్మ మూలముగా జన్మించిన వాళ్ళు చాలా తక్కువ మంది, लेकिन आत्मा के द्वारा जन्म पाए हुए बहुत थोड़े लोग हैं, చాలా తక్కువ మంది. बहुत थोड़े लोग हैं। అసలు ఆత్మని అడిగితేనే వాళ్ళు మండిపడతారు. आत्मा के विषय में पूछे तो ही उन्हें गुस्सा आ जाता నువ్వు है। ఆత్మ పొందుకున్నావంటే మండిపడతారు. आपने आत्मा पाया पूछने पर गुस्सा आ जाता है। పరిశుద్ధాత్మ గురించి తెలుసు అంటే మండిపడతారు. पवित्र आत्मा के बारे में जानते हो पूछने पर गुस्सा आ जाता है। చాలా మంది క్రైస్తవుల్లో बहुत क्रिश्चियनों में మరి వెల్తి జీవితం అనేది ఉంది, अधूरापन जीवन है, వెల్తి జీవితం ఉంది. खाली जीवन है। మరి వాళ్ళు పరలోకానికి వెళ్తారా? तो क्या वो लोग स्वर्ग जाएंगे? ఎందుకని? क्यों? పరలోకానికి మరి ఆ ద్వారానికి యజమానుడుగా యేసయ్య ఉంటాడు అక్కడ. स्वर्ग के द्वार का मालिक तो यीशु मसीह है, యేసు ప్రభువే ఉంటాడు అక్కడ. वहाँ पे यीशु मसीह ही होगा। కాబట్టి इसलिए యేసు ప్రభు చెప్పిన మాటలను జాగ్రత్తగా గమనించాలి మనం. यीशु मसीह की बताई हुई बातों को हमें ध्यान से सुनना ఈ चाहिए। రోజు आज के दिन ఆత్మ మూలముగా జన్మించటం, आत्मा के द्वारा जन्म पाना, ఆత్మ మూలముగా కూడా జన్మించాలి. आत्मा के द्वारा भी जन्म पाना మీరు चाहिए। సీతాకోక సిలుక గురించి తెలుసుకున్నారు ఎప్పుడన్నా? कभी आपने तितली के बारे में जाना है? సీతాకోక సిలుక, तितली, సీతాకోక సిలుకకు 4 దశలు ఉంటాయి. तितली के 4 दशाएं होती हैं। ఈ 4 దశల్లో ఏ దశ కంటే ముందు వచ్చినా గానీ ఆ సీతాకోక సిలుక ఒక అందంగా ఎగిరే ఒక చక్కని ఆ యొక్క ఎదిగే ఆ జీవితం ఉండదు. अगर ये 4 दशाएं पूरी नहीं होंगी, किसी में भी अधूरापन रहेगा तो उसके अंदर जो सुंदरता आती है वो जीवन नहीं दिखाई देगा। గుడ్డు దశ, अंडे वाली दशा, లార్వా లేక గొంగళి పురుగు, लार्वा లేక గొంగళి పురుగు, సూటస కీడ. कीड़ा,
తరువాత उसके बाद ప్యూపా దశ प्यूपा, నిశ్చలితంగా ఉంటుంది. वहां पे लगी वो ऐसी ही एक जगह रहती है। ఆ తర్వాత 4వ దశలో నుంచి చక్కగా పరిపక్వం చేసి సీతాకోశలకు వచ్చేసింది. और चौथी दशा में प्यूपा से अच्छे से तितली बन जाती అంటే है। క్రమంగా ఒక గొంగలి పుడుగు ఒక చక్కని సీతాకోశలకు అవుతుంది. नियम के अनुसार एक छोटा सा कीड़ा जो है तितली बन जाता है। మీకు చూసారో చూడలేదు, आपने देखा है या नहीं? సీతాకోశిలుక పగలే ఎగురుతుంది. तितली दिन के समय ही उड़ती है, పగలే ఎగురుతుంది. दिन के समय ही उड़ती है। ఎందుకని తెలుసా? क्यों पता है? అందరూ నన్ను చూడాలి, सब लोग मुझे देखे, అందరూ నన్ను చూడాలి. सब देखे मुझे। చాలా రెక్కలు చక్కగా రంగులు उसके पंख बहुत ही रंग बिरंगे होते हैं। అందరూ నన్ను చూసి ఆనందించాలి, सब मुझे देख के आनंदित होना है, ముచ్చట పడాలి. सब देख के बहुत खुश होना है। పిల్లలకి పెద్దలకి बड़े लोगों और बच्चे తన యొక్క కలర్ చక్కగా కలర్ఫుల్ ఆ రెక్కలు చూపిస్తాయి. अपने रंग के भरे पंखों को दिखाती है। ప్రతి క్రైస్తవుడు కూడా हर एक क्रिश्चियन को ఇదే भी ఆలోచనలో ఉండాలి. ऐसा ही विचार होना चाहिए। నాలో నా యేసయ్యను చూపించాలి, मेरे अंदर मुझे यीशु मसीह को दिखाना है, నాలో యేసయ్య ద్వారా దేవుణ్ణి చూపించాలి, मेरे द्वारा यीशु मसीह को दिखाना है, నా ద్వారా అనేక మంది ప్రభు దగ్గరికి రావాలి. मेरे द्वारा बहुत लोगों को प्रभु यीशु मसीह के पास आना है। ప్రతి ఒక్కరికి ఆశ ఇదే ఉండాలి. हर एक के अंदर यही आशा होनी चाहिए। రక్షించబడిన వాళ్ళకి जो उद्धार पा चुके हैं, రక్షణ అంటే उद्धार ఇది मतलब సగం రక్షణ కాదు. आधा उद्धार नहीं, బైబిల్ కూడా చెప్తుంది, बाइबल भी बताती పూర్ణ है। మనసుతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ హృదయంతోను, పూర్ణ వివేకంతోను, పూర్ణ మనసుతోను पूर्ण मन से, पूर्ण बुद्धि के साथ, पूर्ण विवेक के साथ, पूर्ण प्राण के साथ పరిపూర్ణ అవ్వమంటుంది. संपूर्ण बनने को कहता है। పరిపూర్ణులు संपूर्ण, ప్రభు అన్నారు, प्रभु ने कहा నేను పరిపూర్ణుడు కాబట్టి మీరు పరిపూర్ణులు అవ్వండి. मैं सिद्ध हूँ तुम भी सिद्ध बनो। కానీ लेकिन ఈనాడు క్రైస్తవులు మనం చూస్తుంటే आजकल क्रिश्चियन लोगों के अंदर हम देखते हैं ఏదో ఒక వెలితి కనపడుతుంది, कोई ना कोई कमी, ఏదో ఒక వెలితి. कोई ना कोई कमी। ఎలా కనిపెడుతున్నారు బ్రదర్ మీరు అనొచ్చు. आप कह सकते हैं ब्रदर, आप कैसे पहचान पा रहे ఇదిగో हैं? మన ప్రమాణం ఈ బైబుల్. हमारे पास एक प्रमाण है, ये बाइबल। ఈ బైబుల్ ये बाइबल క్షుణ్ణం చదువుకుంటే इस बाइबल को पूरी तरह साफ साफ మన पढ़े వెలితి तो వ్యక్తిని చక్కగా మనం పరీక్షించవచ్చు. सामने वाले व्यक्ति को अच्छे से हम परख सकते ఎందుకంటే हैं, ఈ బైబుల్ దేవుని యొక్క ఉద్దేశం, क्योंकि ये बाइबल परमेश्वर का उद्देश्य దేవుని है, యొక్క ఉద్దేశం, परमेश्वर का उद्देश्य దేవుని है, యొక్క తత్వం, परमेश्वर का तत्व है, దేవుని యొక్క ఆలోచన, परमेश्वर का विचार है, దేవుని యొక్క అభిప్రాయం. परमेश्वर की सोच है। మంచి మంచి మాటలు ఉన్నాయి దీంట్లో. अच्छी अच्छी बातें हैं इसके अंदर, ఒక మంచి వ్యక్తి అవటానికి. एक इंसान को अच्छा व्यक्ति बनने के మరి लिए। ఇందులో ఉన్న మాటలు కనుక మనలో కనుక లేకపోతే, अगर इस बाइबल के अंदर की बातें हमारे अंदर नहीं होंगी तो, మరి ఈ ఆజ్ఞల్ని మనం పాటించకపోతే इन आज्ञाओं का पालन हम नहीं करेंगे మనలో तो ఎల్తి జీవితం ఉంటుంది, हमारे अंदर खालीपन होगा, ఎల్తి జీవితం ఉంటుంది. खालीपन होगा। కాబట్టి ఈ రోజు इसलिए आज के दिन పరిపూర్ణులు అవ్వాలంటే, परिपूर्ण होना है तो, పరలోకానికి వెళ్ళాలంటే स्वर्ग जाना है तो నీటి ద్వారాను पानी के द्वारा, ఆత్మ ద్వారాను आत्मा के द्वारा జన్మించాలి, जन्म पाना है, కొత్త జన్మ. नया जन्म। మరి నేను నీటి ద్వారా మనం జన్మించాం. कल के दिन हमने पानी के द्वारा जन्म पा ఈ लिया, రోజు आज के दिन ఆత్మ ద్వారా జన్మం తెలుసుకుందాం. आत्मा के द्वारा जन्म पाना जानेंगे, जानेंगे। అసలు ఆత్మ ద్వారా జన్మించడం అంటే ఏంటి? आत्मा के द्वारा जन्म पाना मतलब क्या है? మనకి యేసు ప్రభువు వారు ఒక అడుగు జాడలో మనకి ఇచ్చిపోయాడు. यीशु मसीह ने अपने पद चिन्ह हमारे लिए छोड़ के गए। యేసు ప్రభు यीशु मसीह ने యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాక, यरदन नदी में बपतिस्मा लेने के बाद, బయటకు వచ్చినాక बाहर आने के बाद, పరిశుద్ధాత్ముడు పావు రూపంలో ఆయన మీదకి వచ్చాడు. पवित्र आत्मा एक कबूतर के न्याय उसके ऊपर आया। అసలు చెప్పాలంటే अगर बताया जाए तो యేసు ప్రభుకు బాప్తిసం తీసుకునే అవసరం లేదు. यीशु मसीह को बपतिस्मा लेने की जरूरत ही नहीं है। అసలు యేసు మసీహు పరిశుద్ధాత్మ పొందుకునే అవసరం కూడా यीशु లేదు. मसीह को पवित्र आत्मा पाने की जरूरत नहीं है। ఎందుకని? क्यों? అసలు జన్మతోనే పరిశుద్ధుడు ఆయన. क्योंकि जन्म से ही वो पवित्र है। ఆయనలో కర్మ పాపం లేదు, జన్మ పాపం లేదు. उसके अंदर कोई कर्म पाप नहीं, कोई जन्म पाप జన్మ नहीं। పాపం కర్మ పాపం మనకి. जन्म पाप कर्म पाप हमारे अंदर है। మనం ఆదాము సంతానం. हम आदम की संतान हैं। యేసు ప్రభు ఆదాము సంతానం यीशु కాదు, मसीह आदम की संतान नहीं है, దేవుని సంతానం ఆయన. परमेश्वर की संतान है। ఆయన దేవుని కుమారుడు. वो परमेश्वर का पुत्र है। ఆయనకి ఎందుకండి బాప్తిస్మ? उसको बपतिस्मा की क्या जरूरत? బాప్తిస్మ అంటే ఏం చెప్పాము? बपतिस्मा मतलब क्या है? మారు మనసు, పాప క్షమాపణ, పశ్చాత్తాపంతో కలిగింది బాప్తిస్మ मन తీసుకోవాలి. फिराव, पापों की क्षमा और पश्चाताप से होकर ही हमें बपतिस्मा आयन के लेना अंदर चाहिए। उसको इन सब की क्या जरूरत? ఆయన పరిశుద్ధుడు. वो तो पवित्र है, కానీ लेकिन ఎందుకు తీసుకున్నాడు? क्यों लिया? నీతి యావత్తు ఇలాగ జరిగిపోవాలన్నారు చూసారా? धार्मिकता को इसी रीति से पूरी होने అది నీతిని స్థాపించడానికి వచ్చాడు ఆయన. दो। तो धार्मिकता की स्थापना करने के लिए आया है। పేతురు గారు అన్నాడు ఆయన అడుగు జాడలు మనకి ఇచ్చిపోయాడని. पतरस ने कहा वो अपने पद चिन्हों को हमारे लिए छोड़ के गया। బాప్తిస్మ తీసుకున్నాడు. बपतिस्मा लिया। ఒడ్డుకు వచ్చిన తర్వాత किनारे पे आने के बाद పరిశుద్ధాత్మ పావుల రూపంలో ఆయన మీదకి వచ్చి ఊరాడు. पवित्र आत्मा कबूतर के रूप में उसके ऊपर आया। ఆ తర్వాత సైతాన్ని ఓడించడానికి 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. उसके बाद शैतान को हराने के लिए 40 दिन उसने उपवास किया। ఓడించి ఆయన సువార్తను ప్రకటించాడు. हराकर उसने सुसमाचार प्रचार किया। ప్రతి స్థలంలోనూ సైతాన్ని ఓడించుకుంటూ వెళ్ళాడు. हर जगह शैतान को हराते हुए गया। ఎందుకో తెలుసా? क्यों पता है? ఎందుకని? क्यों? పరిశుద్ధాత్మ పొందుకున్నాడు కాబట్టి. क्योंकि पवित्र आत्मा उसने पाया था। పొందుకున్నాడు కాబట్టి. पवित्र आत्मा पाया। పరిశుద్ధాత్మ నేను పొందుకున్నానండి,
నేను పొందుకున్నానని నాకు ఎలా తెలియాలని మీరు అడుగుతారేమో. शायद आप पूछ सकते हैं मैंने पवित्र आत्मा पा लिया है, ये मुझे कैसे पता चलेगा? ఈ వ్యక్తి పరిశుద్ధాత్మ పొందుకున్నాడా పొందుకోలేదా ఎట్లా చెప్పగలం? इस व्यक्ति ने पवित्र आत्मा पाया है या नहीं पाया, इसको हम कैसे बता सकते हैं? చెప్పొచ్చు. बता सकते हैं। దేవుని జ్ఞానం మనకుంటే చెప్పొచ్చు. మనం परमेश्वर का ज्ञान हमारे पास होगा तो हम बता सकते దేవుని हैं। జ్ఞానం మనకుంటే చెప్పొచ్చు బ్రదర్. परमेश्वर का ज्ञान होगा तो हम बता అది सकते పెద్ద हैं। పెద్ద ఏదైనా అదేం పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. ये मुश्किल नहीं है, అదేం పెద్ద డిఫికల్ట్ కాదు. मुश्किल नहीं है ये। చూడండి देखिए ఒకసారి एक बार మత్తయి సువార్తలో చూస్తే मत्ती सुसमाचार में देखेंगे। మత్తయి సువార్త मत्ती सुसमाचार, రెండు అందరూ మత్తయి సువార్త తీయండి. सब खोलिए मत्ती सुसमाचार। మత్తయి సువార్త 3వ అధ్యాయం. मत्ती सुसमाचार 30वां अध्याय। బాప్తిస్మిచ్చు యోహాను గారు వచ్చి బాప్తిస్తున్నాడు. बपतिस्मा देने वाला यूहन्ना आया और बपतिस्मा दे रहा था। ఆయన యేసును గురించి చెప్తున్నాడు. वो यीशु मसीह के बारे में बता रहा था। ఆ చెప్తున్నప్పుడు बताते समय చూడండి देखिए 11వ వచనం 11वां वचन 3:11 3:11। మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో బాప్తిస్మిచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటికైన నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మిచ్చును. मैं तो पानी से तुम्हें मन फिराव का बपतिस्मा देता हूँ, परंतु जो मेरे बाद आने वाला है वह मुझसे शक्तिशाली है, मैं उसकी जूती उठाने के योग्य नहीं, वह तुम्हें पवित्र आत्मा और आग से बपतिस्मा देगा। అర్థమైందా? समझ में आ रहा है? నీళ్ళల్లో బాప్తిస్మిచ్చాడు पानी में बपतिस्मा दिया యోహాను గారు. यूहन्ना ने, కానీ యోహాను గారు యేసు గురించి ఏం చెప్పాడు? लेकिन यूहन्ना ने यीशु मसीह के बारे में क्या बताया? నా వెనక వచ్చుతున్నాడు ఆయన, मेरे पीछे एक आने वाला है, ఆయన శక్తిమంతుడు, वो शक्तिशाली है, ఆయన పరిశుద్ధాత్మలోను वो पवित्र आत्मा అగ్నితోను और బాప్తిస్తాడు. आग से बपतिस्मा देगा। అంటే బాప్తిసాలు 3. मतलब बपतिस्मा 3 है। మీకు అర్థమవుతుందా? समझ में आ रहा है आपको? బాప్తిసాలు 3. बपतिस्मा 3 तरीके के ఒక हैं। విశ్వాసి एक विश्वासी రక్షణ పొందిన తర్వాత उसको उद्धार पाने के 3 बाद బాప్తిసాలు పొందాలండి. उसको 3 बपतिस्मा लेने हैं। ఒకటి एक నీళ్ళల్లో బాప్తిసం పొందాలి, पानी का बपतिस्मा, మారు మనసు, పాపక్షమణ, పశ్చాత్తాపం. मन फिराव, पापों की क्षमा, యేసు पश्चाताप। మరణములో సాదృశ్యం. यीशु मसीह की मृत्यु के सादृश्य। రెండోది दूसरा ఆత్మలో బాప్తిసం పొందాలి. आत्मा में बपतिस्मा पाना है। జాగ్రత్త గమనించండి, ध्यान दीजिए, ఆత్మలో బాప్తిసం పొందాలి. आत्मा में बपतिस्मा पाना है। మూడోది तीसरा అగ్ని బాప్తిసం పొందాలి. आग का बपतिस्मा पाना మరి है। క్రైస్తవులందరికీ అవగాహన ఉందా? क्या हर क्रिश्चियन के अंदर ये सब है? నా మాటలు మీరు గమనించండి కొంచెం. मेरी बातों पर ध्यान दीजिए। అందరికి ఉందా ఈ అవగాహన? सबको इसकी जानकारी है क्या? అడగండి ఎవరినన్నా. किसी से पूछिए, మీరు అగ్ని బాప్తిసం పొందుకున్నాను అడగండి. क्या आपने आग की बपतिस्मा ली है? నీ అంక ఎర్రిగా చూస్తారు. आपकी और एक पागल की तरह देखेगा। ఏం మాట్లాడుతున్నావయ్యా? ये क्या बात कर रहे हो? యేసు నమ్ముకున్నాను, నేను मैंने यीशु मसीह पर विश्वास किया है, నమ్ముకున్నాను, विश्वास किया है, చర్చికి వెళ్తున్నాను, चर्च जा रहा हूँ, మంచి పరిస్థితుల్లో ఉన్నాను నేను. मैं अच्छा पवित्र जीवन जी रहा हूँ। కానీ लेकिन నువ్వు అగ్ని బాప్తిసం అడిగితే अगर आप अग्नि बपतिस्मा के विषय में నీ पूछोगे, అంక వెర్రివాడుగా చూస్తావు. आपकी और पागल की तरह देखेगा। తర్వాత నువ్వు బాప్తిసం పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నావని అడిగితే अब उसके बाद पूछो कि पवित्र आत्मा का बपतिस्मा पाया? పరిశుద్ధాత్మ బాప్తిసం क्या पवित्र आत्मा का बपतिस्मा? అదేం బాప్తిసం? वो कौन सी बपतिस्मा అది है? ఎక్కడ ఉంది? वो कहाँ है? ఈవెన్ పాస్టర్ అడిగినా సరే, पास्टर से भी पूछोगे तो, నేను చెప్తున్నాను మీకు, मैं बता रहा हूँ आपको, పాస్టర్ అడిగినా అంటాడు పాస్టర్ కూడా. पास्टर से भी पूछोगे तो पास्टर भी ऐसे ही कहेगा। అంటే తెలిసిన పాస్టర్, ఆత్మలో ఉన్న పాస్టర్లు అయితే వాళ్ళకి తెలుసు. जो आत्मा में है पास्टर लोग जो जानते हैं उनको तो पता है। కొంతమంది ఉన్నారు పిల్లారా, कुछ पास्टर लोग हैं प्रियो, సగమే జన్మించిన వాళ్ళు ఉన్నారు, जिन्होंने सिर्फ आधा जन्म पाया है, సగం జన్మించిన వాళ్ళు ఉన్నారు. आधा जन्म पाया है। వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. मैं उनके बारे में बता रहा हूँ। అడగండి మీరు, आप उनसे पूछिए, మీరు బాప్తిసం మీరు పరిశుద్ధ బాప్తిసం పొందామని అడగండి. आपने क्या पवित्र आत्मा का बपतिस्मा అసలు पाया? అక్కడ पूछो। దాకా ఎందుకు? నువ్వు రక్షణ పొందినాక నీటి బాప్తిసం తీసుకున్నాక పరిశుద్ధాత్మ పొందుకున్నావా అని అడుగు. इतना सब छोड़ो, जब आपने उद्धार पाया, पानी का बपतिस्मा लिया, क्या आपके ऊपर पवित्र आत्मा आया करके पूछो। అడగండి మీరు, पूछो, ఎప్పుడు పొందుకున్నా అడగండి. कब पाया आपने पवित्र आत्मा? पूछो। చాలా మంది నువ్వు రక్షణ ఎప్పుడు పొందుకున్నావంటే बहुत लोगों से जब पूछते हैं आपने उद्धार कब पाया, तो ఫలానా సంవత్సరము ఫలానా నెలలో ఫలానా రోజు నేను రక్షణ పొందుకున్నాను అని చెప్పి డేట్ కూడా రాసుకుంటారు. वो डेट भी लिखते हैं, फलाना साल में फलाना दिन इस महीने में मैंने उद्धार पाया। చాలా మంది క్రైస్తవులు. बहुत सारे क्रिश्चियन। కానీ పరిశుద్ధాత్మ ఎప్పుడు పొందుకున్నామంటే लेकिन जब पूछते हैं पवित्र आत्मा कब पाया आपने, రాశారు ఎవరన్నా? क्या कोई लिखता है उस डेट ఫలానా को? రోజు ఫలానా ఫలానా డే- టైంలో ఫలానా నెలలో ఫలానా సంవత్సరం నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను అని చెప్తారా? फलाना समय में, फलाना महीने, फलाना तारीख को मैंने पवित्र आत्मा पाया करके कोई लिखता है? చెప్పరు. नहीं बता पाते, అంతగా అవగాహన లేదు. इतना उन पर ध्यान नहीं देते। అందుకే పరిశుద్ధాత్మ దేవుడు इसलिए पवित्र आत्मा నికోదీముతో మాట్లాడుతున్నప్పుడు निकोदेमुस से बातें ఈ करते మాటని समय అక్కడ మెన్షన్ చేశాడు. इस बात को वहां पे लिखवाया, కొత్తగా జన్మించాల్సిందే, नए सिरे से जन्म पाना నీటి ही है, మూలముగాను ఆత్మ మూలముగాను पानी के द्वारा और आत्मा के द्वारा తప్పకుండా జన్మించాలి. जरूर जन्म लेना है। ప్రియులారా प्रियो చూడండి, देखिए,
అపోస్తుల కార్యము చేయండి. प्रेरितों के काम, అపోస్తుల కార్యము प्रेरितों के काम 1వ అధ్యాయము पहला अध्याय 8వ వచనం 8वां वचन। చూడండి, అందరూ తెలిసిన వాక్యం ఇది. सबको पता है ये वचन। అపోస్తుల కార్యము प्रेरितों के काम 1వ అధ్యాయము पहला अध्याय 8వ వచనం 8वां वचन చదవండి. पढ़िए। परंतु हम्म। जब पवित्र आत्मा तुम पर आएगा तब तुम सामर्थ पाओगे और यरूशलेम और सारी यहूदिया सामरे में और पृथ्वी की छोर तक मेरे गवाह होंगे। అర్థమైందా? समझ में आया? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను బూది గంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. అర్థమైందా? समझ में आया? పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు అన్నాడు. जब पवित्र आत्मा तुम पर आएगा, ఎవరి మీదకి రావాలి? किसके ऊपर आना है? మీ पवित्र మీదకి. तुम्हारे ऊपर। అప్పుడు మీ పేరు పెట్టుకోండి, అక్కడ तब वहां पे अपना नाम रख మీ लीजिए, పేరు పెట్టుకోండి. अपना नाम रख लीजिए। నా మీదకి मेरे ऊपर పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు అన్నాడు. पवित्र आत्मा जब तुम्हारे ऊपर आएगा। పరిశుద్ధాత్మ పక్షపాతం లేదండి. पवित्र आत्मा किसी का भेदभाव नहीं करता, పక్షపాతం లేదు. नहीं करता। అందుకే इसलिए లూకా సువార్త గారు సువార్త రాస్తున్నప్పుడు लूका जी जब सुसमाचार लिख रहे थे 11వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాటను పరిశుద్ధాత్మ రాయించాడు. 11वें अध्याय 13वें वचन में पवित्र आत्मा ने इस बात को అక్కడ लिखा ఏమని है। చెప్పు తెలుసా? वहाँ क्या लिखा है? అడుగు వారికి నిత్యముగా పరిశుద్ధాత్మ ఆయన అనుగ్రహించును అన్నాడు. मांगने वालों को वो जरूर पवित्र आत्मा देगा करके लिखा है। అడగాలి, मांगना है, అడగాలి. मांगना है। పరిశుద్ధాత్మ నాకు కావాలి. पवित्र आत्मा मुझे चाहिए। అడగంది అమ్మాయిని అన్నం పెడదంటారు मांगने से माँ भी खाना नहीं देती करके कहते हैं। అంటారు కదా. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు. मांगे बिना माँ भी खाना नहीं देती है। బైబిల్ చెప్తుంది बाइबल कहती है అడగండి, मांगो, నాకు పరిశుద్ధాత్మ కావాలి. मुझे पवित्र आत्मा అయ్యా चाहिए, నాకు పరిశుద్ధాత్మ. मुझे पवित्र आत्मा चाहिए। మనం ఏమంటాము? हम क्या कहते हैं? రక్షణ పొందుకోండి అయ్యా, उद्धार पालो, రక్షణ పొందుకోండి అయ్యా उद्धार पालो। అంటావా? बोलते हैं या नहीं? అడుగుతాం, అడగం. ऐसे मांगते हैं या नहीं? మీరు రక్షణ పొందుకుని అడుగుతాం. हम पूछते हैं ना कि आपने उद्धार पाया। రక్షణ అంటే అసలు ఏంటి? उद्धार मतलब क्या है? యేసు క్రీస్తుని నోటితో అంగీకరించి यीशु मसीह को मुंह से अंगीकार करके హృదయంలో విశ్వసించి हृदय में विश्वास करना। ఎలా ఉండాలంట? हमें कैसे रहना है? నోటితో అంగీకరించాలి. मुंह से अंगीकार करना है। యేసయ్య నా ప్రభు, यीशु मसीह मेरा प्रभु నా है, రక్షకుడు. मेरा उद्धार ఈ करता है। రోజు నేను యేసయ్యని నమ్ముకుంటున్నాను. आज से मैं यीशु मसीह पर विश्वास करता हूँ, నోటితో, मुंह से। తర్వాత హృదయంలో విశ్వసించాలి. हृदय में विश्वास करना है, కేవలం నోటితోనే కాదు, सिर्फ मुंह से नहीं, హృదయంలో విశ్వసించాలి. हृदय में विश्वास भी करना है, నడవాలి, उसके अनुसार चलना है, నడవాలి. चलना है। అది రక్షణ. उसे उद्धार నువ్వు कहते రక్షణ हैं। పొందుకున్నావు. आपने उद्धार पा लिया, ఆ తర్వాత నువ్వు చక్కగా బాప్తిసం उसके తీసుకున్నావు. बाद आपने अच्छे से बपतिस्मा ले लिया, మంచిది. अच्छी ఇక बात ఆ है। తర్వాత మొదలైంది, రక్షణ మొదలైంది. उसके बाद उद्धार शुरू हो गया। నువ్వు పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకోవాలి నువ్వు. आपको पवित्र आत्मा में बपतिस्मा लेना है। కానీ लेकिन కాపరి గారు నీకు నీటితో బాప్తిసం ఇస్తాడు కానీ पासवान जी आपको पानी से तो बपतिस्मा दे देंगे, పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇవ్వడండి. पासवान पवित्र आत्मा से बपतिस्मा नहीं देता। నీకు అర్థమవుతుందా? समझ में आ रहा है? అర్థమవుతుందా? समझ में आ रहा है? నీటితో నీకు బాప్తిసం ఇస్తాడు పాస్టర్ గారు. पास्टर जी पानी से आपको बपतिस्मा देंगे, పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇవ్వడు. पवित्र आत्मा का बपतिस्मा नहीं देंगे, అగ్ని బాప్తిసం కూడా ఇవ్వడు. आपका बपतिस्मा भी नहीं देंगे। కానీ लेकिन ఆ అభిషేకం పొందిన పాస్టర్ గారు నిన్ను నడిపిస్తాడు. अभिषेक पाया हुआ पास्टर जी आपको उसमें चलाएगा, నిన్ను నడిపిస్తాడు, అక్కడ దాకా నడిపిస్తాడు, वहां तक आपको चलाएगा, అక్కడ దాకా నడిపిస్తాడు. वहां तक चलाएगा। పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవడానికి ప్రేరణిస్తాడు. पवित्र आत्मा की बपतिस्मा लेने के लिए आपके अंदर प्रेरणा देगा, అగ్ని బాప్తిసం పొందుకోవడానికి ప్రేరణిస్తాడు. अग्नि बपतिस्मा पाने के लिए प्रेरणा देगा, వరాలు ఫలాలు పొందుకోవడానికి ప్రేరణిస్తాడు. वरदान और फल पाने के लिए प्रेरणा देगा। మీకు అర్థమైంది? ఒక సామెత ఉంది మనకు. एक कहावत है, గేదెని నీడి దాకా తీసుకెళ్తాం, भैंस को हम सिर्फ पानी तक लेके जा सकते గేదెని నీడి దాకా हैं, తీసుకెళ్తాం, भैंस को पानी तक ही ले जा सकते కానీ हैं, బలవంతం చేయం తాగమని. जबरदस्ती नहीं कर सकते पीने के लिए, తాగమని బలవంతం చేయం కదా. पानी पीने के लिए जबरदस्ती కానీ नहीं ఒక कर सकते हैं। విశ్వాసిని, लेकिन एक विश्वासी को, ఒక కాపరి గారు, एक पासवान, ఒక అభిషేకం పొందిన పాస్టర్ గారు एक अभिषेक पाए हुआ అంటే पासवान, పరిపూర్ణుడు ఆయన. वो संपूर्ण है, పరిపూర్ణై ఉండాలి. उसे संपूर्ण होना चाहिए, ఆయనలో ఏ ఎల్తి ఉండకూడదు. उसके अंदर कोई भी कमी या खालीपन नहीं होना ఎల్తి चाहिए, ఉండకూడదు. नहीं होना లేకపోతే चाहिए, విశ్వాసులకు ఎల్తిగానే తయారు చేస్తాడు. नहीं तो वो विश्वासियों को भी खाली खाली बनाएगा, ఎల్తిగానే తయారు खाली చేస్తాడు. जीवन ही होगा उनका भी, నమ్మరు. वो विश्वास नहीं ఒకసారి करेंगे। నేను ఒక ఊరు వెళ్ళి వాక్యం చెప్పాను. मैं एक बार एक गांव जाकर मैंने वचन बताया, ఆ రాత్రి పరిశుద్ధాత్మ గురించి చెప్తే उस रात को मैंने पवित्र आत्मा के बारे में बताया था। తెల్లవారు లేసి ఆ కాపరి చెప్తాడంట, सुबह उठ के वो पास्टर जी बता रहे हैं, మీరు నమ్మకండి, ఈ మధ్య చాలా మంది వస్తున్నారు పరిశుద్ధాత్మ పొందుకోమంటారు, మీరు నమ్మకండి. आजकल बहुत से लोग आ रहे हैं पवित्र आत्मा पालो करके वचन बता रहे हैं, आप उनकी बात पर विश्वास मत करो। మీలోనే ఉన్నాడమ్మా, నాలోనే ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. आपके अंदर मेरे अंदर ही है पवित्र आत्मा, నమ్ముకునే పని లేదు, इस पर विश्वास करने की जरूरत नहीं है, నమ్ముకునే పని లేదు. विश्वास करने की जरूरत नहीं है। పానేకి జరుగుతుంది. పొందుకోవటం అంటే పాన అంటే
పొందుకునే పని లేదు, उसको पाने की जरूरत नहीं है, మనలో ఆల్రెడీ ఉన్నాడు. वो हमारे अंदर ऑलरेडी है। మరి ఆల్రెడీ ఉంటే అండి క్రైస్తవులు ఎందుకు బీడీలు సిగరెట్ తాగుతున్నారండి? अगर ऑलरेडी अंदर पवित्र आत्मा है कि तो क्रिश्चियन लोग क्यों बीड़ी सिगरेट पीते हैं, ఎందుకు బూతులు మాట్లాడుతున్నారండి? क्यों गालियां देते हैं? అంటే పరిశుద్ధాత్మ లోపల ఉండి బీడీలు సిగరెట్లు మందులు తాగమంటున్నాడా? तो क्या पवित्र आत्मा तुम्हारे अंदर रहकर सिगरेट पियो शराब पियो करके बोल रहा है? అయ్యా చెప్పండి, బూతులు మాట్లాడమంటున్నాడా? क्या गाली देने के लिए कह रहा है? అంటే పరిశుద్ధాత్మ నీలో ఉంటే अगर पवित्र आत्मा तुम्हारे अंदर रहेगा ఇవన్నీ చేయమంటున్నాడా? तो ये सब करने को कहेगा। కానీ लेकिन ఇక్కడ లూకా గారు అపోస్తల కార్యం రాసినప్పుడు यहाँ लूका ने जो लिखा है, ఏమన్నాడు? क्या लिखा है? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుతావు. पवित्र आत्मा जब तुम पर उतरेगा तुम पवित्र आत्मा पाओगे। దేని మీద శక్తి అండి? किसके ऊपर शक्ति? శరీర కార్యాల మీద శక్తి. शरीर के कार्यों के ऊपर शक्ति। శరీర కార్యాలు స్పష్టమని రాసిన బైబిల్. शरीर के कार्य स्पष्ट है करके శరీర కార్యాలు స్పష్టమని రాసిన బైబిల్. शरीर के कार्य स्पष्ट है करके बाइबल में మరి लिखा है। పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు శరీర కార్యాలు చేస్తారా? तो जिन्होंने पवित्र आत्मा पाया है क्या वो शरीर के कार्य करेंगे? క్రైస్తవులు क्रिश्चियन लोग ఉదయాన్నే లేచి सुबह सुबह उठकर పొరుగు వాళ్ళు లేకవ ముందే ఆ మట్టి అంతా ఊడ్చి ఆ ఇంటి ముందు పెడతారు తీసుకెళ్ళి. पड़ोस वाले उठने से पहले ही अपने घर का सारा कूड़ा ले जाकर पड़ोस के लोगों के पास ఆ फेंक మట్టి देते हैं అంతా పక్కన और పెడతారు. मिट्टी सारी उनके घर के सामने रख देते हैं। క్రైస్తవుడు क्रिश्चियन ఆదివారం చర్చికి వెళ్ళి सुबह चर्च में जाता है, మధ్యాహ్నం చేను గట్టుకెళ్ళి दोपहर को खेत के पास जाकर ఆ గట్టు కొంచెం వీళ్ళ దాంట్లో కడుపుతాడు. जो उनका बाड़ा होता है वो थोड़ा बगल वालों के खेत में मिला देता है। పరిశుద్ధాత్మ పని చేయమన్నాడు तो ఆయన. क्या पवित्र आत्मा ने उनको ये काम करने के लिए कहा అందుకే है? యేసయ్య అన్నాడు, इसलिए यीशु मसीह ने कहा పరిశుద్ధాత్మ పొందుకోండి, पवित्र आत्मा पालो పొందుకోండి. पालो। ఒక రోజు నేను చెప్తాను మీకు, मैं एक दिन आपको बताऊंगा నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను, ఆయన పరిశుద్ధాత్మ పొందుకొని ఎట్లా చెప్పగలం అనేది ఒక టాపిక్ చెప్తాను మీకు. मैं इसके बारे में बताऊंगा कि मैंने पवित्र आत्मा पाया है, उसने पवित्र आत्मा पाया है, कैसे पता चलेगा। ఈ రోజు మన సమయం చాలదు, आज के दिन हमारा समय काफी మనం नहीं తీసుకున్న होगा। టాపిక్ కొంచెం పూర్తి చేద్దాం. हमने जो टॉपिक लिखा है उसको पूरा करेंगे। చెప్తాను ఒక రోజు మీకు मैं एक दिन इसके बारे में भी ఎలా बताऊंगा గమనించాలి నేను పొందుకున్నాను. किस तरह हम ध्यान कर सकते हैं कि मैंने पा लिया है। నేను ఎలా చెప్పగలను నువ్వు పరిశుద్ధాత్మ పొందేవని? मैं कैसे बता सकता हूँ तुमने पवित्र आत्मा पा लिया నేను है। ఎలా చెప్పగలను నువ్వు పరిశుద్ధాత్మ పొందలేదు मैं అసలు? कैसे बता सकता हूँ तुमने पवित्र आत्मा ही नहीं पाया। ప్రియులారా, प्रियो, ఒకసారి एक बार అపోస్తల కార్యము 19వ అధ్యాయం చూడండి మీరు. प्रेरितों के काम 19वां अध्याय देखेंगे। 19వ అధ్యాయంలో 19वें अध्याय में పౌలు గారు సువార్త చెప్తూ पौलुस सुसमाचार बताते समय చెప్తూ बताते बताते చూడండి, देखिए ఆయన ఒక స్థలంకి వెళ్ళినప్పుడు वो एक जगह गया। మీరు పరిశుద్ధాత్మ పొందుకొని మీరు బాప్తిసం తీసుకున్నప్పుడు మీరు పరిశుద్ధాత్మ నా సంగతి మీకు తెలుసా అని అడిగాడు. చూడండి तो అక్కడ, वहां पूछा कि जब तुमने बपतिस्मा लिया था तुम्हें पता है कि पवित्र आत्मा है। చూడండి అక్కడ చూడండి, చదవండి ఆ రెండో వచ్చును. दूसरे वचन అంటే में ఒకటి నుంచి చదువుకోండి మీరు. आप पहले से पढ़ लीजिएगा। చూడండి అక్కడ ఏమన్నా అసలు ఒకటి నుంచి అంటే బాగా అర్థం అవుతుంది. अगर पहले से पढ़ेंगे तो आपको अच्छे से समझ में అపోల్లో आ जाएगा। కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చినప్పుడు కొందరు శిష్యులు చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా. जब अपुल्लोस कुरिन्थियुस में था तो पौलुस ऊपर के सारे प्रदेश से होकर इफिसुस में आया। वहां कुछ चेलों को देखकर उनसे कहा, क्या तुमने जब विश्वास करते समय पवित्र आत्मा पाया? ఎవరిని అడిగాడండి? किससे पूछा? సినిమా యాక్టర్ని అడిగాడా? क्या पिक्चरों के एक्टरों से पूछा? రాజకీయ నాయకులను అడిగాడా? क्या नेताओं से पूछा? సంఘాలకు రాని వాళ్ళని అడిగాడా? जो कलीसिया में नहीं आते क्या उनसे पूछा? రక్షణ పొందుకోవాలని అడిగాడా? जिन्होंने उद्धार नहीं पाया क्या उनसे पूछा? ఎవరిని అడిగాడు? किससे पूछा? ఎక్కడ చూడండి, ఎవరిని అడిగాడు? क्या लिखा है यहाँ पर? ఎవరిని అడిగాడు? శిష్యులను అడిగాడు. चेलों को पूछा। శిష్యులను అడిగాడు. चेलों से। శిష్యులు అంటే ఎవరండి? चेले मतलब कौन है? యేసు నమ్ముకున్నాడు. यीशु मसीह पर विश्वास करने యేసు वाले। ప్రభువు ఏమన్నారు? यीशु मसीह ने क्या कहा? చనిపోయి मरकर సమాధిలో పెట్టబడి कब्र में रखा जाए 3వ రోజు మృత్యుంజయుడు లేచి और तीसरे दिन मर के जी उठे। 40 దినాలు అందరికి చూపించుకుని 40 दिन अपने आप को सबको दिखाए ఇంకా అద్భుతాలు చేసి और अद्भुत कार्य आश्चर्य कार्य करे ఆరోహణ పైకెళ్తూ వెళ్తూ और स्वर्ग में उठाते जाते समय ఏమన్నాడు తెలుసా? क्या कहा? మీరు సర్వలోకానికి వెళ్ళి आप सारी सृष्टि में जाओ సర్వ సృష్టికి సువార్త और सारे लोगों को सुसमाचार पहुंचाओ। నేనేమేమి చెప్పాను అన్ని చెప్పండి వాళ్ళకి. मैंने जो जो तुम्हें बताया वो सब मानना करना सिखाओ। అందరూ శిష్యులుగా చేయండి అన్నాడు. सबको चेले बनाओ कहा। క్రైస్తవులుగా చేయమని చెప్పాలి. అక్కడ क्रिश्चियन बनाओ करके नहीं कहा। జాగ్రత్తగా గమనించారా? ध्यान दिया आपने? క్రైస్తవులుగా చేయమని అనలా, क्रिश्चियन बनाओ करके नहीं శిష్యుల్ని कहा। చేయమన్నాడు. चेले बनाओ। శిష్యులు అంటే ఏం తెలుసా? चेले मतलब क्या है? యెషయా 50వ అధ్యాయంలో శిష్యులు అంటే వినబుద్ధి కలిగిన వాళ్ళు, వాక్యం వినటానికి ఎగిరి పడేవాళ్ళు శిష్యులు. यशायाह 53 में लिखा है चेले मतलब जिनके अंदर सुनने का बुद्धि होता है, मन होता है। ఇప్పుడు నేను లైవ్ లో చూస్తున్నాను, मैं लाइव में देख रहा हूँ। చూడండి మీరు చక్కగా వస్తున్నారు 7 గంటలకల్లా. देखिए आप 7 बजे तक सही समय पर आ जाते हैं, కరెక్ట్ వచ్చి కూర్చుంటున్నారు. अच्छे से आके बैठ जाते ఎందుకని? हैं। क्यों? శిష్యులకు ఉండే బుద్ధి మీకుంది, चेलों का मन है आपके पास, మీకుంది, आपके पास है, నేర్చుకోవాలని బుద్ధి ఉంది. सीखने का मन है। నేను అంటలేదు అందరు ఇప్పుడే పొందుకొని ఆమె పొట్టని, मैं ये नहीं कहता हम पट करके अभी सब पवित्र आत्मा पालो, నేను అంటలేదు. मैं ऐसा नहीं कहता। తెలియకపోతే నేర్చుకుందాం, नहीं जानते तो जानेंगे, నేర్చుకుందాం. सीखेंगे। చాలా మంది వంట చేయడం రాదు, बहुत लोगों को खाना बनाना नहीं आता, నేర్చుకుంటున్నారు, నేర్చుకోవట్లేదు. सीख रहे हैं या नहीं?
ఇప్పుడు చాలా మంది టీవీలో చూస్తున్నారు, आजकल बहुत से लोग टीवी में देख रहे हैं, టీవీలో చూసి నేర్చుకుంటున్నారు, टीवी में देखकर खाना बनाना सीख रहे हैं। అభిరుచిలోనే వస్తున్నాయి, अभिरुचि करके तेलुगु में चैनल आते हैं, అప్పుడు చూస్తున్నారు అందరూ, तब सब लोग देख रहे हैं ఓ ఎట్లా చేయాలి, ఏం చేయాలి. इसको कैसे बनाना है, क्या करना है। అట్లనే उसी तरह మనం కూడా हम भी నీతి అభ్యాసం చేసుకుందాం. धार्मिकता का अभ्यास करें। ఇది ఆంపట్టు అని వచ్చేది కాదు ప్రియులారా. आमपट करके आने वाला नहीं है ये। నేను అంటలేదు క్రైస్తత్వం అంటే ఆంపట్టు వచ్చింది అంటలేదు मैं నేను. ये नहीं कहता क्रिश्चियन का जीवन आमपट बोले కానీ के पास आएगा। వినే బుద్ధి ఉండాలి, लेकिन सुनने वाला मन जरूर होना వినే चाहिए, బుద్ధి ఉండాలి. सुनने वाला అది मन కూడా होना चाहिए, మంచి మాటలు, वो भी अच्छी बातें మంచి వ్యక్తి, और अच्छा व्यक्ति, మంచి చక్కని ఆధ్యాత్మిక లోతులు చెప్పే వ్యక్తి. अच्छा आत्मिक गहराई को बताने वाला व्यक्ति। ఏదో 15 నిమిషాలు 20 నిమిషాలు టైం పాస్ చేసుకుని సంఘ సహవాసం కాదు ఇది. 15 या 20 मिनट टाइम पास करके जाने वाली कलीसिया की మీరు संगति లాక్డౌన్ లో नहीं है। గమనిస్తున్నారు మీరు. आप ध्यान दे रहे हैं इस लॉकडाउन మేము में। ఎంత నేర్చుకున్నామని చాలా మంది నాకు సాక్ష్యాలు కూడా చెప్తున్నారు, बहुत से लोग मुझे गवाही बता रहे हैं, हमने बहुत ఫోన్ सीखा లో है, కూడా చెప్తున్నారు, फोन करके भी बता रहे हैं। అయ్యగారు మీ వాక్యం నాకు ఎంతో బలపడ్డానని. पास्टर जी आपका वचन सुनने के बाद मैंने बहुत सामर्थ చాలా पाया, బలపడ్డాం మేము, मैंने बहुत सामर्थ అనేక पाया, విషయాలు మేము నేర్చుకున్నాం. बहुत सारी बातों को हमने सीखा है। నేను చాలా ఆనందిస్తాను, मैं बहुत आनंदित होता हूँ, పరిశుద్ధాత్మ ఆనందిస్తాడు. पवित्र आत्मा भी आनंदित కాబట్టి होगा। ప్రియులారా इसलिए प्रियो జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए, ఇప్పుడు అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు क्या बोलता है यहाँ पर। అని వారిని అడుగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదు. उन्होंने उससे कहा हमने तो पवित्र आत्मा की चर्चा भी नहीं सुनी। అర్థమైందా మీకు? समझ में आ गया आपको? ఏమని అడిగాడు? क्या पूछा? శిష్యులు ఏమని అడిగాడు? चेलों से क्या पूछा? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా क्या तुमने विश्वास करते समय पवित्र आत्मा पाया? అని వారిని అడిగాడు. उनसे पूछा। వాళ్ళేమన్నారు? चेलों ने क्या कहा? పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతియే మేము వినలా. हमने तो पवित्र आत्मा की चर्चा भी नहीं सुनी। అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితిరి? उसने उनसे कहा तो फिर तुमने किसका बपतिस्मा लिया? వారు యోహాను బాప్తిసం బట్టియే అని చెప్పింది. उन्होंने कहा यूहन्ना का बपतिस्मा। అందుకు పౌలు చెప్పుకుంటూ వచ్చాడు కిందకి. फिर पौलुस उसके विषय में बताता हुआ आया। టైం లేదు కాబట్టి మీకు కింద చదువుకోండి తర్వాత మీరు. समय नहीं है, आप बाद में उसके नीचे पढ़ लीजिए। వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం పొందిరి. రెండో బాప్తిసం, उन्होंने उन बातों को सुनकर फिर से यीशु मसीह से के नाम से बपतिस्मा लिया। రెండోసారి బాప్తిసం పొందారు. दूसरी बार सबने बपतिस्मा लिया। అంటే మొదటి బాప్తిసం కరెక్ట్ కాదు, मतलब पहला बपतिस्मा सही नहीं था, కరెక్ట్ కాదు. सही नहीं था। ఇది చాలా మంది నమ్మరు. ये बात बहुत से लोग विश्वास नहीं करते। పిల్లలకు బాప్తిస్తాం, बच्चों को बपतिस्मा देते हैं, పెళ్లిళ్ళ బాప్తిసాలు, शादियों की बपतिस्मा, జెండా కింద బాప్తిసాలు. झंडा के नीचे बपतिस्मा, అర్థమైంది మీకు? समझ में आ रहा है? చిలకరి బాప్తిసాలు छिड़काव का बपतिस्मा, తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ऐसे लेने वाले लोग भी हैं। నేను కూడా मैंने भी రక్షణలో నేను 90 ముందు క్రైస్తవుడే, 90 से पहले मैं भी क्रिश्चियन था, నేను క్రైస్తవుడే. मैं भी क्रिश्चियन కానీ था, క్రైస్తవుడు అంటానికి లైక్ కాదు అసలు. నేను लेकिन क्रिश्चियन कहलाने के लायक भी नहीं था। నామకార్థ క్రైస్తవుడు, नाम मत పేరుకే క్రైస్తవుడు, सिर्फ नाम के लिए क्रिश्चियन, పేరుకే క్రైస్తవుడు. नाम के लिए क्रिश्चियन। ప్రతి విషయంలో నేను దీని దేవుణ్ణి అవమానపరిచాను. हर एक विषय में मैंने प्रभु का अपमान ही किया। 90, 91, 92, 93 తర్వాత నేను నిజమైన క్రైస్తవుడిని. 90, 91, 92, 93 और 93 के बाद मैं सच्चा क्रिश्चियन हो गया। శిష్యుడైపోయాను నేను, मैं चेला बन गया, శిష్యుడైపోయాను. चेला बन गया। కాబట్టి ప్రియులారా इसलिए प्रिय ఇక్కడ విషయం జాగ్రత్తగా గమనించండి. यहाँ पर ध्यान दीजिए, మనం బాప్తిసం పొందుకునేటప్పుడు जब हम बपतिस्मा लेते हैं అన్ని విషయాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ చక్కగా నేను అందుకని 3 నెలలు నేను స్టడీ ఇస్తాను బాప్తిసం इसलिए ఇవ్వాలని. हमें पूरी तरह पिता पुत्र पवित्र आत्मा के बारे में जानना चाहिए। इसलिए मैं 3 महीने बपतिस्मा का 3 स्टडी నెలలు देता నేను हूँ, స్టడీ ఇస్తాను బాప్తిసం ఇవ్వాలంటే. बपतिस्मा का स्टडी देता हूँ बपतिस्मा देने के लिए। వెంటనే ఇవ్వకూడదు బాప్తిసం, तुरंत बपतिस्मा नहीं देना चाहिए, చేయలేని వెంటనే ఇవ్వకూడదు हाथ బాప్తిసం. उठाते ही बपतिस्मा नहीं देना चाहिए। అతను సంఘ కాపరి పరీక్షించాలి. అతను कलीसिया के पासवान को परखना चाहिए। 1 సంవత్సరము 2 సంవత్సరాలు పరీక్షించాలి. అతను 1 साल 2 साल एक व्यक्ति को परखना है। కొంతమంది 6 నెలల్లోనే చక్కగా పరిపూర్ణులు అయిపోతారు, कुछ लोग 6 महीने में संपूर्ण बन जाते हैं, పరిపూర్ణులు అయిపోతారు. संपूर्ण हो जाते हैं। మా సంఘంలోకి వచ్చిన వాళ్ళలో हमारी कलीसिया में आए हुए लोग, కొంతమంది कुछ लोग వచ్చిన 6-7 నెలల్లోనే आए 6-7 महीनों में ही చక్కగా పరిపూర్ణ అయిపోయిన ఉన్నారు. अच्छे से संपूर्ण हो లైవ్ లో जाते हैं। వస్తున్నారు, लाइव में भी आ रहे हैं, లైవ్ లో వస్తున్నారు. लाइव వాళ్ళు में भी आ रहे हैं, దూరంగా ఉన్నారు. వాళ్ళు दूर दूर रहते हैं, వాళ్ళకి బాప్తి ఇచ్చాం మేము. उनको हमने बपतिस्मा दिया ఎందుకంటే వాళ్ళ యొక్క మనస్తత్వం, వాళ్ళ యొక్క పరిపూర్ణత, వాళ్ళ యొక్క మారు మనసు మాకు నచ్చింది. क्योंकि उनका मन का विचार, उनके अंदर मन फिराव, ये सब हमें अच्छा लगा। కొంతమంది బాప్తిసం తీసుకుని కూడా పాపం చేస్తున్నారు, कई लोग बपतिस्मा लेने के बाद भी पाप करते हैं, పాపం చేస్తున్నారు. पाप करते हैं, అసలు బాప్తిసం అంటే నాకు అర్థం కాదు. उन्हें समझ में ही नहीं आया बपतिस्मा मतलब क्या है। బాప్తిసం ముందెట్టున్నారో బాప్తిసం వెనక పడతానే ఉన్నారు. बपतिस्मा लेने से पहले जैसे थे, बपतिस्मा लेने के बाद మరి भी ఇక वैसे రక్షణ हैं। ఎక్కడండి? तो उद्धार कहाँ रहा, కొత్త జన్మ ఎక్కడండి? तो नया जन्म कहाँ है, కొత్తగా జన్మించింది ఎక్కడండి? तो नए सिरे से जन्म कब आया है, లేదు అసలు. नया नहीं అంటే है మరి अंदर। పరలోకానికి వెళ్తారా? क्या वो स्वर्ग जाएंगे? వెళ్ళరు. नहीं जाएंगे। ఎవరు చెప్తున్నారు? कौन कहता है? వాక్యం చెప్తుంది. वचन। ఒకడు కొత్తగా జన్మిస్తేనే एक व्यक्ति नए सिरे से जन्म पाएगा तो ही పరలోకానికి వెళ్తాడు. स्वर्ग राज्य जाएगा। మరి కొత్తగా ఎలా జన్మించాలి? तो नए सिरे से जन्म कैसे पाना है? నీటి మూలముగాను पानी के द्वारा, ఆత్మ మూలంగా आत्मा జన్మించాలి. के द्वारा जन्म पाना है। సరే ఓన్లీ నీటి మూలంగా జీవించి పరిశుద్ధిగా ఉండవా? तो क्या सिर्फ पानी से नया जन्म लेके आप पवित्र हो? కొంతమంది ఉన్నారు कुछ लोग
हैं, మంచిగా ఉంటారు, अच्छे से रहते हैं, కానీ ఆత్మ లేదు వాళ్ళకి. लेकिन उनके पास आत्मा नहीं है। ఆత్మ అంటే తెలియదు పాపం, आत्मा मतलब क्या है पता नहीं, అది కూడా తెలుసుకోవాలి. वो भी जानना है। ఆత్మలో కూడా జన్మించాలి, आत्मा में भी जन्म पाना है, పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకోవాలి, पवित्र आत्मा में बपतिस्मा लेना है అగ్ని బాప్తిసం తీసుకోవాలి. और आग का बपतिस्मा लेना है। అగ్ని బాప్తిసం आग का बपतिस्मा చూడండి, देखिए లోకాసు వార్తలో लूका सुसमाचार में ఒక సందర్భం యేసు ప్రభువు ఏం చెప్పారు చూడండి. एक संदर्भ में यीशु मसीह ने क्या कहा। లోకాసు వార్త लूका सुसमाचार 12వ అధ్యాయము 12वां अध्याय 49-50 వచనం చదవండి. 49 और 50 वचन पढ़ेंगे। నేను భూమి మీద అగ్ని మీద వచ్చిన అది రగులు కొని మండవలనని ఎంతో కోరుచున్నాను, అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. मैं पृथ्वी पर आग लगाने आया हूँ और क्या चाहता हूँ केवल यह कि अभी सुलग जाती, मुझे तो एक बपतिस्मा लेना है और जब तक वह ना बोले तब तक मैं कैसी व्यथा में रहूंगा। అర్థమవుతుందా మీకు? समझ में आ रहा है? యేసు ప్రభు మొదట్లోనే బాప్తిసం తీసుకున్నాడు, यीशु मसीह ने तो बस शुरुआत में ही बपतिस्मा ले लिया, నీటి బాప్తిసం తీసుకున్నాడు. पानी का बपतिस्मा మరి ले ఇక్కడ लिया। ఏమంటున్నాడు? तो यहाँ क्या ఇక్కడ कहता है? లోకా గారు యేసు ప్రభు గురించి రాసిన పరిశుద్ధాత్మ ఒక మెన్షన్ చేసిన మాట. यहाँ पे लूका ने यीशु मसीह के बारे में लिखते समय पवित्र आत्मा ने एक बात यहाँ लिखवाई है। ఇక్కడ ఏమంటున్నాడు? क्या कहता है? అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉంది, लेकिन मेरा एक और बपतिस्मा है जो मैंने ఇంకా पाना है పొందవలసిన బాప్తిస్మం ఒకటి ఉంది. और एक बपतिस्मा लेना है। ఏమిటా బాప్తిస్మా? क्या है वो बपतिस्मा? బాప్తిస్మ ఇచ్చే యోహాను గారి ద్వారా నీటి బాప్తిస్మ పొందాడు యేసయ్య. बपतिस्मा देने वाले यूहन्ना के द्वारा पानी का बपतिस्मा लिया यीशु मसीह ने। ఒడ్డుకొచ్చినాక పావురం వచ్చింది, పరిశుద్ధాత్ముడు పావురం రూపంలో వచ్చాడు. किनारे के आने के बाद पवित्र आत्मा कबूतर के नाई उसके ऊपर उतरा। 2 బాప్తిస్మాలు అయిపోయినాయి, 2 बपतिस्मा हो गए ఇక 3వ और బాప్తిస్మ. तीसरी बपतिस्मा। ఏమిటి బాప్తిస్మ? क्या है ये बपतिस्मा? ఏమిటి బాప్తిస్మ? क्या है ये? అదే అగ్ని బాప్తిస్మ. यही है आपका बपतिस्मा। ఆయన తీసుకున్నాడు, उसने लिया విశ్వాసులకు పొందమంటున్నాడు, और विश्वासी को भी पाने के लिए कहता है, పొందమంటున్నాడు. पाने को అంటే कहता है, పరిపూర్ణ అవ్వాలి. मतलब संपूर्ण होना है। నేను పరిపూర్ణుని, మీరు పరిపూర్ణ मैं అవ్వాలి. भी संपूर्ण हूँ, तुम भी संपूर्ण చూడండి, हो। देखो ఒకసారి మార్క్స్ వార్త చేయండి, ఒకసారి एक बार मरकुस सुसमाचार निकालेंगे। 10వ అధ్యాయం తీయండి. मरकुस 10वां अध्याय 10వ అధ్యాయం 10वां కొంచెం జాగ్రత్త వినండి, కొంచెం వాక్యం ध्यान से వినండి. सुनिए वचन को। 10వ అధ్యాయంలో 10वें अध्याय में చూడండి, ఇక్కడ యాకోబు గారు యోహాను గారు గురించి ఒక సందర్భం వచ్చింది. ఇక్కడ यहाँ पे याकूब और यूहन्ना के विषय में एक संदर्भ आया। మత్తయి 20లోనేమో తల్లి అడిగినట్టుగా రాశాడు. అక్కడ मत्ती 20 में तो एक माता ने पूछा करके लिखा है ఇదిగో वहाँ నా पर। ఇద్దరు కొడుకుల్ని కుడి ఎడమలో కూసోబెట్టుకయ్యా, నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్ళినాక ఆ సింహాసనం మీద నీ కుడి ఎడమలో కూసోబెట్టుకొని అడిగింది. मेरे दोनों बेटों को जब आप स्वर्ग राज्य में चले जाओगे, एक को दाहिने एक को बाएं बिठाना करके माँ ने पूछा। ఇక్కడ మార్కులో लेकिन यहाँ मरकुस में ఇక్కడ చూడండి, यहाँ पे देखिए, ఇక్కడ यहाँ पर నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడపైన ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు మీరు ఏమి అడుగుచున్నారో మీకు తెలియదు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను నేను పొందుచున్న బాప్తిస్మ పొందుటైనను మీ చేతనగునా అని అడిగాడు. उन्होंने उससे कहा, हमें यह देख कि तेरी महिमा में हम में से एक तेरे दाहिने और दूसरा तेरे बाएं बैठे। यीशु ने उनसे कहा, तुम नहीं जानते कि क्या मांगते हो। जो कटोरा मैं पीने पर हूँ क्या तुम पी सकते हो, और जो बपतिस्मा लेने पर हूँ क्या तुम ले सकते हो। ఇక అర్థం ఏంటి? मतलब क्या है? పరలోకంలో ఆయన పక్కన కూర్చోవాలంటే ఏ బాప్తిసం పొందుకోవాలా? स्वर्ग में उसके बगल में हमें बैठना है तो कौन सा बपतिस्मा लेना है? ఏ బాప్తిసం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? यहाँ पे कौन सी बपतिस्मा के बारे में बता रहा నేను है? పొందబోయే బాప్తిస్మ పొందుతాను మీకు అడుగుతుందా? जो मैं बपतिस्मा लेने वाला हूँ क्या वो बपतिस्मा మీరు तुम पा सकते ఈజీగా हो? అడిగారు నా పక్కన కూర్చోవాలని. आपने आसानी से मांग लिया मेरे बगल में आपको बैठना है करके। అదంతా తేలిగ్గా దొరికేది वो కాదు. इतना आसानी से नहीं मिलेगा। నా తండ్రి చిత్తంలో ఉన్న వాళ్ళకి దొరుకుతుంది. मेरे पिता की इच्छा में जो चलते हैं उन्हीं को ఆ मिलेगा। తండ్రి చిత్తం ఏం తెలుసా? पिता की इच्छा क्या है? ఆజ్ఞలు పాటించాలి, आज्ञाओं का पालन करना है। ఆజ్ఞలు పాటించాలి. आज्ञाओं का पालन करना అందుకే है। ఇక్కడ అంటున్నాడు, इसलिए वो कहता है, అని వారిని అడుగగా उनसे ऐसा వారు पूछा, మా చేత నగును అనిది. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిసం మీరు పొందేరు, గాని నా కుడి వైపున ఎడమ వైపున కూర్చుంచుట నా వశములో లేదు. उन्होंने उससे कहा, हमसे ये हो सकता है। यीशु ने उनसे कहा, जो कटोरा मैं पीने पर हूँ तुम पियोगे, और जो बपतिस्मा मैं लेने पर हूँ उससे लोगे, पर जिनके लिए तैयार किया गया है उन्हें छोड़ो, और किसी को अपने दाहिने अपने बाएं बिठाना मेरा काम नहीं। ముత్యాలు లాంటి మాటలు ఉన్నాయి బైబిల్లో. यहाँ पे मोती जैसे बातें बाइबल में हैं। బైబిల్లో ఉన్నాయి, చదవండి మీరు. बाइबल में है, आप पढ़िए, వినేటప్పుడు అర్థం చేసుకోండి. सुनते समय समझने की कोशिश అప్పుడే कीजिए, మన పరలోకం దొరుకుద్ది. तभी हमें स्वर्ग मिलेगा। కేవలం యేసు నమ్ముకున్నాక పరలోకం కావాలంటే దొరకదు. सिर्फ यीशु मसीह पर विश्वास करने से स्वर्ग मिलेगा ऐसा नहीं है। అందుకే యేసు మత్తయి సువార్త 21 అన్నాడు, इसे यीशु मसीह ने मत्ती सुसमाचार 21वें अध्याय में कहा है, 7:21 అన్నాడు, 7:21 में कहा है, ప్రభువా ప్రభు అని ప్రతివాడు పరలోకానికి వెళ్ళడంట. हे प्रभु कहने वाला हर एक स्वर्ग राज्य नहीं जाएगा, నా తండ్రి చిత్తం నెరవేర్చిన వాడే అన్నాడు. जो मेरी पिता की इच्छा को पूरी करेगा ఇప్పుడు वही जाएगा। कहा है, ఇంతవరకు నేను చెప్పిందంతా తండ్రి చిత్తం నెరవేర్చాలి. अभी तक मैंने जो बताया यही है पिता की इच्छा को पूरी ఎందుకంటే करना। యేసయ్య వచ్చి తండ్రి చిత్తం నెరవేర్చాడు. क्योंकि यीशु मसीह आया और उसने
ने पिता की इच्छा को पूरी कर दिया। సిలువలో అన్నాడు क्रूस पर उसने कह दिया సమాప్తమైనది, पूरा हुआ, అయిపోయింది. सब हो गया। అరణ్యములో సీనాయి కొండ నుంచి సిలువు కొండ వరకు అంత అయిపోయింది. जंगल में सेनाई पर्वत से लेकर क्रूस के पहाड़ तक सब हो गया। సీనాయి కొండ నుంచి सेनाई पर्वत से సిలువు కొండ వరకు क्रूस के पहाड़ तक ఆ ఈ మధ్య కాలం అంతా ये जो बीच का समय है, కుమారుడు గురించి రాయించిందంతా जो पुत्र के बारे में लिखा हुआ है, నెరవేర్చింది, वो पूरा हो गया, నెరవేర్చాడు. ఇప్పుడు దప్పికొంటున్నాడు ఆయన, पूरा किया और अब वो प्यासा है, ఇప్పుడు దప్పికొంటున్నాడు. प्यासा है। ఎవరో దప్పి, ఏం దప్పిక అది? कौन सी प्यास है वो? సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు सामरी स्त्री से बातें करते समय అక్కడ ఇద్దరికి మాటలు జరుగుతుంది. वहां दोनों के बीच में बातें हुई, ఆయన వాక్యం చెప్పేశాడు. उसको वचन बता दिया। ఈ మధ్య శిష్యులు ఆహారం తీసుకొచ్చారు. इतने में ही चेले लोग भोजन लेके आए। అయ్యా ఆహారం తినన్నారు. लोग भोजन कीजिए कहा। ఏసేమన్నాడు? यीशु मसीह ने क्या कहा? నా ఆకలి తీరిపోయింది అన్నాడు. मेरी भूख मिट गई। అర్థమైంది మీకు? ఆయనకి భౌతిక ఆహారం కాదు, उसको बाहरी भोजन नहीं चाहिए, ఆయనకి ఆత్మల ఆహారం. उनको आत्मा का भोजन ఇక్కడ चाहिए। సమరయ స్త్రీ పాపని ఆమె రక్షించబడింది, यहाँ पे सामरी स्त्री जो पापी है उसने उद्धार पा लिया, రక్షించబడింది. उद्धार पा ఆయన लिया, ఆకలి తీరిపోయింది, उसकी भूख खत्म हो गई, ఆయన ఆకలి తీరిపోయింది. भोजन हो गया उसका। అందుకని इसलिए తండ్రి చిత్తం నెరవేర్చాలి మనం. पिता की इच्छा को पूरा करना అది है हमें। బైబిల్లో రాయబడి ఉంది. ये बाइबल में लिखा है। కాబట్టి इसलिए ఇప్పుడు మనం अब हम 3 బాప్తిసాలు ఖచ్చితంగా పొందుకోవాలి. 3 बपतिस्मा हमें जरूर पाने हैं। దాని కొరకు ఏం చేయాలి? उसके लिए हमें क्या करना है? మన సమయం లేదు కాబట్టి समय नहीं है, నెక్స్ట్ మెసేజ్ మనం చెప్పుకుందాం, अगले मैसेज में हम बताएंगे, ఒకటి చెప్పుకుందాం. जरूर बताएंगे। ఇప్పుడు अब ప్రభువా प्रभु నేను బాప్తిసం పొందుకోవాలనుకుంటున్నాను, मैं बपतिस्मा पाना चाहता हूँ, నేను నీటి బాప్తిసం పొందుకున్నానయ్యా, मैंने पानी का बपतिस्मा ले लिया, నేను మంచిగా ఉంటున్నాను నేను ప్రభువా, मैं अच्छे से रह रहा हूँ प्रभु, ఇప్పుడు నాకు ఆత్మ బాప్తిసం కావాలి. मुझे आत्मा का बपतिस्मा चाहिए। ఎవరైతే ఆత్మ పొందుకున్నారో, जिन्होंने आत्मा पाया है, పొందుకుంటే పర్వాలేదు, पा लिया तो अच्छी बात है, చక్కగా మీరు పొందుకున్నారు, अच्छे से आपने पा लिया, మీకు అంత విషయం తెలుసు, आपको सब बातें पता है, మంచిది, अच्छी बात है, నడుస్తున్నారు. चल रहे हैं। దాన్ని వందనాలు నాయన. धन्यवाद प्रभु। దైవదాసు చెప్పినట్టు నేను పొందుకున్నాను. प्रभु के दास ने जैसे बताया मैंने ఒకవేళ पा लिया। పొందుకోకపోతే, अगर नहीं पाया तो, తెలియకపోతే अगर नहीं जानते तो, ఇప్పుడు మాత్రం పొందుకోవాలి. और अब तो जरूर पाना है। ఎందుకని? क्यों? కొత్తగా జన్మించాలి కదా. नई सिरे से जन्म लेना है ना। మరి సగం జన్మిస్తే, अगर आधा जन्म लेंगे तो, సగం జన్మిస్తే కుదరదు, आधा जन्म लेंगे तो नहीं होगा, పూర్తిగా జన్మించాలి. पूरी रीति से जन्म నీటి लेना है, మూలముగాను पानी से ఆత్మ మూలంగాను. और आत्मा से। నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే अगर आपको स्वर्ग जाना పరలోకం है అంత तो అంత నీకు తేలిక దొరకదు, स्वर्ग आपको आसानी से नहीं मिलेगा, అంత తేలిక దొరకదు. इतनी आसानी से नहीं అందుకే मिलेगा। పౌలు గారు అన్నాడు అపోస్తుల కార్యంలో, इसलिए पौलुस ने कहा है అనేక फिलिप्पियों के काम శ్రమలు పొంది అన్నాడు. में बहुत सारे क्लेशों को उठाकर, 13వ అధ్యాయం ఉంటుంది, शायद 13वां अध्याय होगा, అనేక శ్రమలు పొంది మనం పరలోకానికి వెళ్ళాలి. बहुत सारे क्लेशों को उठाकर हमें स्वर्ग जाना है, ఆసానంగా దొరకదు. आसानी से नहीं मिलेगा। మీరు చూడండి 13 అపోస్తుల కార్యం 14:22 प्रेरितों के काम 14:22 చూడండి. అపోస్తుల కార్యం 14:22 చదవండి ఒకసారి. देखिए प्रेरितों के काम 14:22 में అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సంఘాలకు ఏం రాయించాడు? पवित्र आत्मा ने कलीसिया को क्या लिखवाया है? 14:22 14 వచనం 22वां वचन, చదవండి ఒకసారి चेलों చూద్దాం. के मन को स्थिर करते रहे हाँ। और यह उपदेश देते थे कि विश्वास में बने रहो, और हाँ। यह कहते थे हमें बड़े क्लेश उठाकर परमेश्वर के राज्य में प्रवेश करना होगा। అర్థమైందా? समझ में आ रहा है ఏమన్నా ఇక్కడ क्या कहता है यहाँ पर? శిష్యుల మనసును దృఢపరుస్తూ విశ్వాసం నందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించెను. అర్థమైందా? समझ में आया? శ్రమల పొందాలి పిల్లరా. क्लेशों को उठाना है, అందుకే భక్తులు इसलिए भक्त लोग శ్రమలే కంఠహారాలు అని రాసి, हमारे लिए क्लेश ही गले का हार है कहता है। శ్రమలే కంఠహారాలు అంట. क्लेश ही गले का हार है, శ్రమలు లేకుండా క్రమం లేదు. बिना क्लेश के कोई नियम नहीं है। మీరు శ్రమను చూసి భయపడబాకండి. आप क्लेशों को देखकर डरो मत। నిజమైన క్రైస్తవుడు जो सच्चा क्रिश्चियन है, అందుకే అన్నాడు, इसलिए कहता है పరిశుద్ధ ఆత్మను పొందుకుంటే మీరు శక్తిని పొందుతారు. पवित्र आत्मा पाओगे तो आप शक्ति पाओगे। శ్రమలు రానియండి, परेशानियों को, क्लेशों को आने శ్రమలు दो, రాని, आने दो, రా, आ जाओ। నువ్వు గెలుస్తావో నేను గెలుస్తాను, तुम जीतोगे या मैं जीतूंगा, తేల్చుకుందాం మనత్రమే. देखेंगे, फैसला करेंगे हम ही। జంగలో ఎవరు గెలుస్తారో इस తెలుసుకుందాం. युद्ध में कौन जीतेगा जानेंगे। రా, నువ్వు రా. आ जाओ। శ్రమల్లో ఎవరు గెలుస్తారో, इन क्लेशों में कौन కానీ जीतेगा, శ్రమలు చూసి భయపడే వాళ్ళకి పరలోకం లేదు. लेकिन जो इन क्लेशों को देख के डरता है उनके लिए स्वर्ग राज्य नहीं है। శ్రమలు చూసి భయపడే వాళ్ళకి క్రమం లేదు. जिनके पास क्लेश है और डरते हैं उनके पास नियम भी नहीं है। భయపడద్దు, डरो मत, భయపడద్దు. डरो मत। చూడండి देखिए న్యాయాధిపతుల్లో न्यायियों, గిద్యోను, गिदोन, చూడండి న్యాయాధిపతులు చూస్తే न्यायियों 6వ అధ్యాయంలో 6वें अध्याय में, ఆ దినాలలో उन दिनों में పితరుల తరం గతించిపోయింది, पूर्वजों का समय खत्म हो కొత్త गया జనరేషన్ వచ్చింది. और नई पीढ़ी आ गई। ఆయన యెహోవా దేవుని గురించి తెలియదు వాళ్ళకి. उनको यहोवा परमेश्वर के बारे में नहीं पता, ఓ వాళ్ళు దేవతలను పూజిస్తున్నారు, वो देवी देवताओं की पूजा कर रहे थे, దేవుడి కోపం పుట్టిస్తున్నారు. परमेश्वर को क्रोध दिला रहे थे। అందుకని इसलिए అన్ని జనులు వాళ్ళ మీద లేపేశాడు, अन्य जातियों को उनके ऊपर उठा दिया, అన్ని జనులు రాజు వాళ్ళ మీద లేపేశాడు. अन्य जातियों के राजाओं को उनके ऊपर उठाया। అప్పుడు तब గిద్యోను गिदोन, మీరు 6వ అధ్యాయం 6वां अध्याय 6వ అధ్యాయంలో చూస్తే देखिए, इसमें
గిద్యోను 11వ వచనం చదువుకుంటే మీరు 11वें वचन पढ़े। గిద్యోను అంట యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీలకు మరుగై ఉన్నట్లు గానుగ చాటు గోధుమలు దొల్లుచుండగా అని రాసింది అక్కడ. यहाँ पे लिखा है ओआश का पुत्र गिदोन एक दाखरस के कुंड में गेहूं इसलिए झाड़ रहा था कि उसे मिद्यानी से छिपाए थे। భయపడిపోయాడు, डर गया, భయపడిపోయాడు. डर गया ఎందుకంటే क्योंकि 7 ఏళ్ళు మిద్యానీలు వాళ్ళని ఏలుతున్నారు. 7 साल से मिद्यानी लोग उस पर राज्य कर మిడతా रहे थे। దండులాగా వాళ్ళకి వచ్చి వాళ్ళ పంట అంతా దోసుకుని వెళ్ళిపోతున్నారు. टिड्डियों की तरह आते थे, उनकी खेत की फसल को ले जाते थे। దేవుడే అనుమతించాడు పిల్లారా. परमेश्वर ने ही उनको आज्ञा दी। ఎందుకని? क्यों? వాళ్ళు దేవతలను పూజిస్తున్నారు, वो लोग देवी देवताओं की पूजा कर रहे దేవతలను थे, పూజిస్తున్నారు. देवी देवताओं की అందుకని पूजा कर దేవుడు रहे थे। కోపం వచ్చి इसलिए परमेश्वर को गुस्सा आया, అన్య జనులను వాళ్ళ మీద లేపేశాడు. अन्य जातियों को उनके ऊपर बलवा करने के लिए छोड़ కొన్నిసార్లు दिया। దేవుడే మనకు శ్రమలను మనకి రాణిస్తాడు, कई बार परमेश्वर ही हमारे जीवन में क्लेशों को आने देता है, అనుమతిస్తాడు. अनुमति देता ఎందుకంటే है, శ్రమల్లో క్రమం పొందుకుంటామని. क्योंकि इन क्लेशों में हम नियम सीखेंगे। పారిపోవద్దు, भागो मत, పారిపోవద్దు. भागो मत। అందుకేమన్నది ఇక్కడ इसलिए क्या कहता है यहाँ पे, పరాక్రమం గల బలాఢ్యుడో అంటున్నాడు. చూసారా, हे शूरवीर सूरमा, మనం బలాఢ్యులమే, हम शूरवीर हैं, యేసు ప్రభువులో బలాఢ్యులమే. हम यीशु मसीह पर विश्वास करते हैं, शूरवीर हैं। కానీ लेकिन శరీరంలో బలహీనలు పడిపోతున్నాం మనం. शरीर में हम कई बार कमजोर हो जाते हैं, కొన్నిసార్లు తెలియకే పడిపోతాం, कई बार अनजाने में ही गिर जाते కొంచెం हैं, తెలిసినా తట్టుకోలేకపోతాం. कई बार जानते हैं फिर भी सह नहीं కానీ पाते। ఇప్పుడు ప్రభు అంటున్నాడు लेकिन प्रभु अभी कहता है, బలాఢ్యుడో हे అంటున్నాడు. शूरवीर सूरमा, బలాఢ్యుడా అంటే అర్థం ఏంటి? मतलब क्या है, ఎందుకు ఇంత పిరిగితనంగా ఉండవు? क्यों तुम इतने डरपोक जीवन जी रहे ఎందుకు हो, పిరిగితనంగా ఉన్నావు? क्यों डर रहे हो। అప్పుడు చూడండి, देखिए ఇక్కడ 33 వచనం చూస్తే, 33 वचन देखेंगे, 33 34 వచనం చూస్తే, 33 34 34లో 34 में, యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. तब यहोवा का आत्मा गिदोन में समाया। చూసారా, ఎక్కడో చాటును కూసుని వాటిని దుల్లుకున్న వాడికి పరిశుద్ధాత్మ వచ్చేసాడు. మా మీద कहीं पे कोन में बैठ कर काम कर रहा था, उसके ऊपर पवित्र आत्मा आ गया, శక్తి పొందుకున్నాడు. सामर्थ्य उसने पा लिया, శత్రువులను దుమ్ము కొట్టేసాడు. शत्रुओं को उसने पूरी तरह हरा दिया। పిరికివాడండి, डरपोक है, చెట్టు గాను కింద కూసున్నాడు. वो नीचे कुंड में छुपा हुआ था, మిద్యానికి భయపడి मिद्यानियों से डरकर పరిశుద్ధాత్మ వచ్చేసాడు. पवित्र आत्मा आ गया। చూసారా, సంసోను చూసారు మీరు? देखा आपने शिमशोन को, సంసోను ఉపర పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు जब शिमशोन के ऊपर पवित्र आत्मा ఒక आया, గాడి ఎముకని ఎంతమంది కొట్టాడు? एक गधे के जबड़े से कितने लोगों को हाँ? मारा, ఎంతమందిని? कितने लोगों को, 1000 మందిని కొట్టాడు. हजार గాడి लोगों को దవడ मारा। తీసుకొని. गधे के जबड़े से। మరి ఏం రాసింది తెలుసా? वहाँ क्या लिखा है, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు. जब पवित्र आत्मा उस पर उतरा। అందుకే ప్రియులారా, इसलिए प्रियो, పరిశుద్ధాత్మ ఉంటే पवित्र आत्मा होगा तो ఏనుగులు బలలాగా हमें हमारे अंदर हाथियों जैसे सामर्थ्य आ जाएगा, భయపడాల్సిన ఎవరు భయపడము. डरने की जरूरत नहीं है। పరిశుద్ధాత్మ లేకపోతే పిరికి వారుగా ఉంటుంది. अगर पवित्र आत्मा नहीं होगा तो हम डरपोक लोग रहेंगे। దానికి అదే అర్థం మనకి ఇప్పుడు. इसका अर्थ यही है, నా మీద ఉండాలా లేదా? పరిశుద్ధం ఉండాలా हमारे లేదా? अंदर पवित्र आत्मा है या नहीं, ఉండాలా లేదా? है या नहीं। ఇప్పుడు अब అందుకే అన్నాడు, इसलिए कहता है, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే जब पवित्र आत्मा तुम पर आएगा, ఏమన్నాడు? क्या कहा, బూది గంతముల వరకు నువ్వు సాక్షులుగా ఉంటావు. पूरी पृथ्वी पर तुम साख गवाह मेरे बनोगे। యెరూషలేము, यरूशलेम, యోదయ, यहूदा, సమరయ. सामरी। యెరూషలేము అంటే यरूशलेम मतलब నీ ఇంట్లో నీ కాలనీ, आपकी कॉलोनी, నీ కాలనీ आपकी कॉलोनी में యెరూషలేము. यरूशलेम। తర్వాత उसके बाद యోదయ అంటే यहूदिया मतलब డిస్ట్రిక్ట్, సమాజం, हमारे डिस्ट्रिक्ट में, సమాజంలో. समाज में। తర్వాత సమరయ అంటే उसके बाद सामरी मतलब అన్ని జనుల మధ్యలో, अन्य जातियों के बीच में, అన్ని జనుల మధ్యలో. अन्य जातियों के बीच में। బూది గంతములు అంటే पूरी पृथ्वी में मतलब అక్కడ ఏమైనా సాక్షి. कहीं पे भी जाए हम गवाही हैं। క్రైస్తవుణ్ణి నేను, मैं क्रिश्चियन हूँ, క్రైస్తవుణ్ణి. मैं क्रिश्चियन हूँ, భయపడం, डरेंगे नहीं, భయపడం. डरेंगे नहीं। ఎందుకని? क्यों? మనం తప్పు చేయట్లేదు, हम गलत नहीं करते, తప్పు చేయట్లేదు. गलत नहीं करते, నీతి న్యాయాలతో ఉన్నాము. हम धर्मी जीवन बिताते हैं, न्याय से जीते हैं। మన సాక్ష్యం చెబుదాం. हम अपनी गवाही बताएं, మనం మొదట్లో పెట్టున్నాము. हम पहले कैसे थे और अब कैसे हैं। విన్నవాళ్ళు ఏడుస్తారండి, जो सुनेंगे वो रोएंगे, ఏడుస్తారు విన్నవాళ్ళు. सुनने वाले నా रोएंगे। సాక్షిమైన అధికారులు కూడా मेरी गवाही सुन के अधिकारी लोग भी వాహ్ అని అన్నారు. वाह करके बोलते हैं। సాక్ష్యం ఉండాలి పిల్లలు. गवाही होना चाहिए प्रियो। అందుకే అన్నాడు इसलिए कहता है సాక్ష్యం ఉండాలని. गवाही हमारे जीवन में होनी चाहिए। క్రైస్తవుడు తప్పుడు పనులు వీడు క్రైస్తవుడా అంటారు. अगर क्रिश्चियन व्यक्ति गलत काम करेगा तो बोलेंगे क्या ये क्रिश्चियन है, వీడు క్రైస్తవుడా? क्या ये क्रिश्चियन है। ఇన్ని తప్పులు ఉన్నాయి దగ్గర. इतनी सारी गलतियां हैं इनके अंदर। బైబిల్ అసలు అట్లా లేదు, రాసలేదు. बाइबल में तो ये सब नहीं लिखा हुआ। పల్లెల్లోకి వెళ్ళండి, नगरों में जाइए, పట్టణాల్లోకి వెళ్ళండి, गाँव में जाइए, మేము వెళ్తూ ఉంటాం, हम जाते रहते हैं, వెళ్తూ ఉంటాం. जाते रहते అసలు हैं। క్రైస్తత్వం మచ్చు కూడా కనపడదు. వాళ్ళలో. क्रिश्चियन का लक्षण एक भी అసలు उनके अंदर नहीं కాపురంలోనే दिखाई కనపడదు, देता। आसमान के अंदर ही नहीं दिखाई అసలు देता, వాళ్ళలో కనపడదు. उनके अंदर ही नहीं दिखाई देता। అంత బాధేస్తుంది. कितना दुख लगता है। అందుకే అన్నాడు इसलिए कहता है పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు, पवित्र आत्मा को दुखित मत करो, దుఃఖపరచొద్దు दुखित मत పరిశుద్ధాత్మ. करो पवित्र आत्मा को। కాబట్టి इसलिए పరిశుద్ధాత్మను పొందుకోవాల్సిందే, पवित्र आत्मा को पाना ही है, పొందుకోవాల్సిందే. पाना ही है। అగ్ని బాప్తిసం పొందుకోవాల్సిందే, अग्नि का बपतिस्मा भी लेना ही है, పొందుకోవాల్సిందే. लेना ही है।
ప్రియులారా प्रियो అగ్ని బాప్తిస్మం శ్రమలు అని అర్థం. अग्नि की बपतिस्मा मतलब क्लेश శ్రమలు क्लेश శ్రమలు అంటారు. क्लेश అగ్ని వంటి శ్రమలు आग जैसी समस्याएं పౌలు గారు అంటాడు. पौलुस कहता है అగ్ని వంటి శ్రమలు వచ్చిన మనల్ని ఏం చేయమంట. अग्नि जैसी विपत्तियां समस्या आ जाए वो भी कुछ नहीं कर पाएंगी हमारा. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు जब पवित्र आत्मा आएगा ఒక్క విషయం చెప్తూ मैं ముగిస్తాను. एक बात बताकर खत्म करूंगा. చాలా మంది క్రైస్తవులు ఏం ప్రార్థన చేస్తారంటే बहुत से क्रिश्चियन लोग क्या प्रार्थना करते हैं, ఉంటది పాప మాడల్లో ఉంటది, उनके अंदर होता है మంచి గుణాలు ఉంటది, अच्छे से रहने కానీ के लिए ప్రార్థన होता है, కరెక్ట్ గా ఉండదు. लेकिन उनकी प्रार्थना सही नहीं ఎందుకంటే होती వాక్యం తెలియదు పాప. क्योंकि उनको अच्छे से वचन नहीं पता. వాక్యం నడిపించేవాడు కరెక్ట్ వాడు కాదు. वचन में चलाने वाले सही लोग नहीं होते. ఏమంటారు తెలుసా, क्या बोलते हैं, నేను పాపినయ్యా. मैं पापी हूँ प्रभु. ఏది 10 సంవత్సరాల తర్వాత కూడా 10 साल के बाद भी यही प्रार्थना होती है, పాపినయ్యా, मैं पापी हूँ प्रभु, నా వల్ల ఏమవుతాయి, मुझसे कुछ नहीं हो पाएगा. అయ్యా అంతా నీ వల్లే అవుతాయి, प्रभु आपसे ही सब कुछ हो నీ पाएगा, వల్లే అవుతాయి. आपसे ही అయ్యా నా होगा. అబద్ధాలు ఆడలేకుండా ఉండలేకపోతున్నాను. प्रभु मैं झूठ बोले बिना नहीं रह पा रहा. ఎంతో అనుకుంటానయ్యా, मैं तो बहुत सोचता हूँ, నాకు శక్తిని అయ్యా. मुझे शक्ति दे दो प्रभु. అబద్ధం ఆడకుండా నువ్వు శక్తినిస్తే शक्ति दोगे कि मैं झूठ नहीं बोल నేను అబద్ధం पाऊंगा, ఆడనయ్యా. तब मैं झूठ नहीं बोलूंगा. ఈ ప్రార్థన తప్పు. ऐसी प्रार्थना करना गलत है. అది పరిశుద్ధాత్మ పొందుకున్న ప్రార్థన కాదు. पवित्र आत्मा का पाया हुआ प्रार्थना नहीं है. పరిశుద్ధాత్ముడు ఆ ప్రార్థన వినడు, पवित्र आत्मा वो प्रार्थना भी नहीं నీ सुनेगा, మీదకి రాడు. आपके ऊपर नहीं మరి आएगा. ఏమని ప్రార్థన చేయాలి तो क्या తెలుసా, प्रार्थना करना है, అయ్యా प्रभु నేను అబద్ధాలు ఆడుతుందని తెలిసిపోయింది, मैं झूठ बोल रहा हूँ करके मुझे पता चल गया, బూతులు ఆడుతుందని తెలిసిపోయింది. गाली दे रहा हूँ అంటే मुझे पता चल ఎగ్జాంపుల్ गया, చెప్తున్నాను. उदाहरण ఇంకా बता रहा ఇలాంటి ఎన్నో ఉన్నాయి. हूँ. ऐसे बहुत सारे और हैं, నాకు తెలిసిపోయింది. मुझे पता चल ఇక गया. ఈ రోజు నుంచి అబద్ధం ఆడను, अब आगे से मैं झूठ नहीं ఈ बोलूंगा, రోజు నుంచి బూతులు आज మాట్లాడను. से मैं गालियां नहीं दूंगा, ఎంత వచ్చినా సరే कितने भी मुश्किलें आ जाए, అబద్ధం ఆడను, झूठ नहीं బూతులు बोलूंगा, మాట్లాడను. गाली नहीं दूंगा. నాకు శక్తిని అయ్యా, मुझे शक्ति दो प्रभु, నాకు శక్తిని मुझे అయ్యా. शक्ति दो प्रभु, అప్పుడు ఇస్తారు. तब देगा. అంటే నువ్వు నిర్ణయించుకున్నావు, मतलब आपने निर्णय ले ఈ రోజు लिया, అబద్ధం ఆడలేక आज से मैं झूठ नहीं ఇక बोलूंगा, బూతులు మాట్లాడు. गालियां नहीं ఇక दूंगा. నిర్ణయించుకున్నావు. आपने निर्णय ले నువ్వు लिया, నిర్ణయించుకున్నాక आप जब निर्णय ले लोगे, నువ్వు మాట్లాడకుండా ఉండడానికి పరిశుద్ధాన్ని ఇస్తాడు. आप आगे से ऐसा ना बातें कर सको करके पवित्र आत्मा आपको अर्थమైంది देगा. మీకు? समझ में आ गया ఎలా ఉండాలో ప్రార్థన. कैसे रहनी चाहिए हमारी చాలా మంది प्रार्थना. ఉంటారు, बहुत से लोग क्या कहते हैं, నేను మాట్లాడితేనే ఉంటా, मैं गाली देता ही रहूंगा, నా వల్ల కాదు. मुझसे नहीं కానీ हो पाएगा. ఆత్మీయ लेकिन आप पवित्र आत्मा दे आत्मीय दो, या? आप पवित्र आत्मा అంటే दे నేను दो, మాట్లాడుతూనే ఉంటా. मतलब मैं बातें ही करता తప్పు रहूंगा. ప్రియులారా, गलत है ये, తప్పు. गलत है. నేను మాట్లాడు, मैं नहीं बात ఈ करूंगा, రోజు మాట్లాడక आज से नहीं बोलूंगा, నిర్ణయించుకున్నా, निर्णय ले लिया, బూతులు మాట్లాడు, गाली नहीं दूंगा, అబద్ధాలు ఆడను, झूठ नहीं बोलूंगा, నిర్ణయించుకున్నా, निर्णय ले लिया, పరిశుద్ధాత్మ నాకు శక్తిని అయ్యా. पवित्र आत्मा मुझे शक्ति, వెంటనే వచ్చేస్తాడు. तुरंत पवित्र आत्मा आ जाएगा. అర్థమైంది మీకు ఇప్పుడు? समझ में आ गया. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो రండి మోకరించండి, आइए घुटने में आइए, రండి మోకరించండి. आइए घुटने में आइए. ప్రభువా నాకు పరిశుద్ధాత్మ प्रभु దయచేయండి. मुझे पवित्र आत्मा दे दो. అడిగిన వారు నిశ్చయం ఇస్తాడంట, मांगने वाले को जरूर देगा, నిశ్చయం ఇస్తాడు. जरूर देगा. అడగండి.